హలో, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సింపుల్ బ్రేక్ఫాస్ట్ కానీ హై ప్రోటీన్ అనమాట. అసలు ఇందులో ప్రతిదీ హెల్దీయే. మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీరు ఫుడ్తో కానీ ఆనియన్ తీసుకుంటూ ఉంటే ఫుడ్ స్లోగా డైజెస్ట్ అవుతుంది అనమాట. దాంట్లో నిమ్మకాయ కలపడం వల్ల ఇంకొక మంచి బెనిఫిట్ ఉంది. అంటే మనం తీసుకునే ఫుడ్లో ఏ మాత్రం కొంచెమైనా ఐరన్ ఉన్నా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. వీటితో పాటు నెక్స్ట్ వచ్చేసి రాగి జావాలో నేను పెరుగు కూడా యాడ్ చేశాను. మజ్జిగలాగా ముందు కలిపేసుకొని అందులో రాగి జావ యాడ్ చేసుకుంటే ఇంకా హెల్దీ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే ముందు రోజు నైట్ రాజ్మాని వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట. డైరెక్ట్గా అయితే బాయిల్ చేస్తే అస్సలు ఉడకవు. ఇలా 8 to 12 hours నానిన రాజ్మాని ఒక సైడ్ ఉడకడానికి పెట్టేశాను. ఇంకో సైడ్ గ్యాస్ మీద ఒక 5 eggs పెట్టాను. మేమైతే 3 members ఉన్నాము, అందుకని 5 eggs అయితే సరిపోతుంది. ఇంకొక సైడ్ అయితే రాగి జావా చేస్తున్నాను. కొంతమంది అంబలి అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. వాటర్ ముందు పెట్టేసి గ్యాస్ మీద దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా పిండి ఒక కప్పులోకి తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని మరుగుతున్న నీళ్ళలో యాడ్ చేసుకొని స్పూన్తో అలా కలుపుతూ ఉండడమే. జస్ట్ 5 minutesలో అయితే రెడీ అయిపోద్ది. ఈ హోల్ బ్రేక్ఫాస్ట్ అంతా 10 to 15 minutesలో మీకు రెడీ అయిపోద్ది. చాలా హెల్దీ ఉంటుంది. మీరు ఇది మార్నింగ్ 7 to 8 ఆ టైంలో తీసుకున్న 2-3 అయినంత వరకు కూడా ఆకలేదన్నమాట. అంటే హెవీగా ఉంటుంది, హై ప్రోటీన్ కదా. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకైతే ఈ బ్రేక్ఫాస్ట్ బెస్ట్ అని చెప్పాలి. మనమైతే రెగ్యులర్గా తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. వీక్లీ ఒక్క రోజైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిఫర్ చేయండి. ఆయిల్ అస్సలు యూజ్ చేయకుండా హెల్తీగా తీసుకోవడానికి. వెయిట్ లాస్ వాళ్ళైతే సేమ్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే తీసుకోవచ్చు. అంటే ఈ రాజ్మా ప్లేస్లో శనగలు కానీ అలాంటి ఏవైనా పల్సెస్ యూజ్ చేయొచ్చు అనమాట. దానివల్ల వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇందాక అందులో సాల్ట్ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసాను అనమాట. సాల్ట్ వేయకపోతే కొంచెం తినడానికి కష్టంగానే ఉంటుంది. లైట్గా సాల్ట్ యాడ్ చేసి ఇంకా నేను సర్వింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక ప్లేట్ తీసుకొని 2 boiled eggs తీసుకున్నాను. తర్వాత రాజ్మా చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయింది కదా. రాజ్మాలో ఇంకేం మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటారు కొంచెం తాలింపులా వేసి, కానీ మన ఐడియానే 0 oil బ్రేక్ఫాస్ట్ కదా, అందుకు నేను చేయలేదు. ఎగ్స్ అయితే నీట్గా కట్ చేసేసి లైట్గా సాల్ట్ కొంచెం కారం పైనుంచి స్ప్రింకిల్ చేశాను అనమాట, తిన్నప్పుడు చప్పగా అనిపించకుండా. ఇంకా దీంట్లో నెక్స్ట్ మన స్టార్ ఐటమ్ ఇదే అని చెప్పొచ్చు, ఆనియన్స్ అనమాట. ఏ ఫుడ్తోనైనా ఆనియన్ తీసుకుంటూ మనం రెగ్యులర్ రైస్ తిన్నా సరే ఆ రైస్ స్లోగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఇంకా లెమన్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఉన్న ఐరన్ అబ్జర్వ్ చేసుకోవడానికి బాడీ ఈజీగా యూజ్ అవుతుంది. అందుకని నేను లెమన్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా రాగి జావాలో మజ్జిగ కలిపేసి అది కూడా పెట్టేశాను అనమాట. ఇదే అండి ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ చెప్పండి. చేయడం కూడా ఎంత సింపుల్. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ మంచి బ్రేక్ఫాస్ట్, నాకు టమ్మీ ఫుల్గా ఉండాలి కానీ నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది ఇది మాత్రము. ఎందుకంటే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, అయితే ఫ్యాట్స్ చాలా తక్కువ ఉంటాయి, షుగర్స్ అయితే అస్సలే ఉండవు, ఇంకా 0 sugar అని కూడా చెప్పొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కి బెస్ట్ ఐడియా. ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. మేము వెయిట్ లాస్కి ఏం ట్రై చేయట్లేదు అనుకున్న వాళ్ళైతే వారానికి ఒక్కసారైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, హెల్తీగా ఉంటుంది. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది నాకు అని ఎవరికైనా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ నచ్చింది. 2 daysకి ఒకసారి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చెయ్యని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. బాయ్.